హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో అనాటమీలో క్విక్ రివిజన్లో కార్డియోవాస్కులర్ సిస్టమ్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో స్కెలిటల్ సిస్టమ్ చూసాం. సో ఈ పార్ట్ 2లో కార్డియోవాస్కులర్ సిస్టమ్ చూద్దాం. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ అండ్ బ్లడ్ వెజల్కి సంబంధించిన సిస్టమ్. సో ఫస్ట్ హార్ట్ గురించి చూద్దాం. సో హార్ట్ అనేది మనకు తెలిసిందే, ఒక పంపింగ్ ఆర్గన్. సో హార్ట్ మనకి మెయిన్గా నేను ఈ వీడియోలో క్విక్ రివిజన్లో మీ ఫార్మసిస్ట్ ఎంహెచ్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే నేను కవర్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ హార్ట్లో మనకి అప్పర్ ఛాంబర్స్ ఏమో ఏట్రియమ్స్, లోయర్ ఛాంబర్స్ ఏమో వెంట్రికల్స్ అంటాం. ఓకే. సో యాక్చువల్గా రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ అంతా కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ పార్ట్లో ఏమో కంప్లీట్గా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్లడ్ మనకి పైన ఏట్రియమ్స్కి వెంట్రికల్స్ని మధ్యలో మనకి వాల్వ్స్ ఉంటాయి. సో రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ మధ్యలో ఉన్న వాల్వ్ని మనము ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం. సో రైట్ ట్రైలో ఆర్ ఉంది కాబట్టి ఆర్ ఫర్ రైట్ అనమాట. రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. సో నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియంకి, లెఫ్ట్ వెంట్రికల్కి, సో దాని మధ్యలో ఉన్న వాల్వ్ని మనం ఏమంటామంటే బైకస్పిడ్ వాల్వ్ అంటాం, ఆర్ మైట్రల్ వాల్వ్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి వాల్వ్స్ చూసాము. సో నెక్స్ట్ మనకి సెమిలునార్ వాల్వ్స్ కూడా ఉంటాయి. సో సెమిలునార్ వాల్వ్స్ అంటే ఏంటంటే పల్మనరీ ఆర్టరీ ఉంటుంది కదా, అంటే రైట్ వెంట్రికల్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్తుంది. సో దాన్ని మనం పల్మనరీ ఆర్టరీ అంటాం. నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎంటైర్ బాడీకి సప్లై చేసేది అయోటా. సో ఈ పల్మనరీ వాల్వ్కి, అయోటిక్ వాల్వ్స్కి ఉన్న వాటిని మనం అయోటిక్ ఉన్నదాన్ని మనం ఏమంటాం సెమీ లూనార్ వాల్వ్స్ అంటాం. సెమీ అంటే హాఫ్, లూనార్ అంటే హాఫ్ మూన్ లాగా ఉంటాయి అనమాట. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏమంటే జనరల్గా మనకి లేయర్స్ తెలిసే ఉంటుంది మీకు. సో లేయర్స్ గురించి ఐ థింక్ నో నీడ్. సో నెక్స్ట్ వన్ సిస్టోల్, డయాస్టోల్. సో మనకి సిస్టోల్ అంటే తెలిసిందే హార్ట్ కాంట్రాక్షన్. సో డయాస్టోల్ అంటే హార్ట్ రిలాక్సేషన్. ఓకే. సో నెక్స్ట్ హార్ట్ కండక్షన్ సిస్టంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి. సో హార్ట్ కండక్షన్లో ఫస్ట్ మనకు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆ ఇంపల్స్ అనేది జనరేషన్ ఎస్ఏ నోడ్లో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఎస్ఏ నోడ్ని మనం ఏమంటామంటే పేస్ మేకర్ అంటాం. ఎస్ అంటే స్టార్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో స్టార్ట్ చేస్తుంది అనమాట అది. ఓకే. సో ఎస్ఏ నోడ్ ఆర్ పేస్ మేకర్ అంటాం. సో ఎస్ఏ నోడ్ నుంచి ఏవీ నోడ్కి, ఏవీ నోడ్ నుంచి బండిల్ ఆఫీస్ నుంచి పర్కింజీ ఫైబర్స్కి అలా ట్రాన్స్ఫర్ అయ్యి హార్ట్ అనేది ఏట్రియమ్స్, వెంట్రికల్స్ కాంట్రాక్షన్ అవుతుంది. దీన్ని మనం కండక్షన్ అంటాం. నెక్స్ట్ హార్ట్ సౌండ్స్. సో మేజర్గా మనకు 4 సౌండ్స్ ఉన్నాయి యాక్చువల్గా, బట్ మనకు వినపడేవి 2 మాత్రమే. ఓకే. సో లబ్ అండ్ డబ్. సో లబ్ సౌండ్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఏట్రియో వెంట్రికల్ వాల్వ్స్ ఉన్నాయి కదా, లైక్ ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్ ఆర్ మైట్రల్ వాల్వ్. ఈ రెండు క్లోజ్ అయినప్పుడు వచ్చే సౌండే లబ్ సౌండ్. సౌండ్ నెంబర్ 1, సౌండ్ 1 అంటాం దాన్ని. నెక్స్ట్ సౌండ్ 2 డబ్ సౌండ్. ఇది ఎప్పుడు వస్తుంది అంటే సెమీ లోనార్ వాల్వ్స్ ఉన్నాయి కదా, లైక్ పల్మనరీ ఆర్టరీ అండ్ అయోటాకి, ఆ వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు వచ్చే సౌండ్ సెకండ్ సౌండ్ డబ్ సౌండ్. రిమైనింగ్ 2 సౌండ్స్ మనకి పెద్దగా వినపడవు, దాని గురించి అవసరం లేదు. నెక్స్ట్ ఈసీజీ. సో ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్. సో హార్ట్లో జరిగే ఎలక్ట్రికల్ యాక్టివిటీని మనకి ఒక గ్రాఫ్ లాగా ఇస్తుంది. సో దాన్ని మనం ఈసీజీ అంటాం. సో దీంట్లో మనకి డిఫరెంట్ వేవ్స్ ఉంటాయి. పీ వేవ్ ఉంటుంది. ఓకే, పీ వేవ్. నెక్స్ట్ క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్ ఉంటుంది. నెక్స్ట్ టీ వేవ్ ఉంటుంది. సో పీ వేవ్ ఇండికేట్స్ ఏట్రియల్ డీపోలరైజేషన్ ఆర్ ఏట్రియం కాంట్రాక్షన్. నెక్స్ట్ ఏట్రియం కాంట్రాక్షన్ తర్వాత ఏట్రియం రిలాక్సేషన్ ఉంటుంది, ఇందులో రాదు, రికార్డ్ అవ్వదు. నెక్స్ట్ క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్ వెంట్రికల్స్ డీపోలరైజేషన్ ఆర్ వెంట్రికల్స్ రిలాక్సేషన్. సో వెంట్రికల్స్ రిలాక్సేషన్ తర్వాత నెక్స్ట్ ఏమో వెంట్రికల్స్ డీపోలరైజేషన్ ఆర్ వెంట్రికల్స్ కాంట్రాక్షన్. నెక్స్ట్ క్యూఆర్ఎక్స్ తర్వాత మనకి ఏముంటుందంటే నెక్స్ట్ టీ వేవ్ ఉంటుంది. సో టీ వేవ్ ఏం చేస్తుంది, ఇండికేట్స్ మనకి వెంట్రికల్స్ రిలాక్సేషన్ ఆర్ వెంట్రికల్స్ రీపోలరైజేషన్. ఓకే. సో ఏట్రియం కాంట్రాక్షన్, వెంట్రికల్స్ కాంట్రాక్షన్, దెన్ వెంట్రికల్స్ రిలాక్సేషన్. పీ వేవ్, క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్ అండ్ టీ వేవ్. ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి. నెక్స్ట్ స్ట్రోక్ వాల్యూమ్ అండ్ కార్డియక్ అవుట్పుట్ ఉన్నాయి. సో స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఒక్కసారి హార్ట్ బీట్ చేసినప్పుడు అది పంప్ చేసే బ్లడ్ వాల్యూమ్ని మనం స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. ఓకే, ద అమౌంట్ ఆఫ్ బ్లడ్ పర్ బీట్. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ పర్ మినిట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం కార్డియక్ అవుట్పుట్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ అంటే మనకి
మనకి 2 టైప్స్ ఉంటాయి, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. సో ఇది జనరల్గా మనకి 120/80 ఉంటుంది. ఆ 120లో 120 ఈజ్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, 80 ఈజ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఓకే, సో దీన్ని మనం స్పిగ్మోమానోమీటర్తో మెజర్ చేస్తాం, మీకు తెలిసిందే. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసేదానికి మనకి 2 టైప్స్లో రెగ్యులేట్ అవుతుంది. వన్ ఇస్ న్యూరానల్ రెగ్యులేషన్ అండ్ కెమికల్ రెగ్యులేషన్. సో న్యూరానల్ రెగ్యులేషన్ అంటే బై సింపాథిక్ సిస్టమ్ బ్లడ్ ప్రెషర్ని ఎక్కువ చేస్తుంది, పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ బ్లడ్ ప్రెషర్ని డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ కొన్ని మనకు హార్మోనల్ రెగ్యులేషన్స్, కెమికల్ కాదు, హార్మోనల్ రెగ్యులేషన్ అంటే ర్యాస్ సిస్టమ్ ఉంది. సో మనకి కిడ్నీ దగ్గర బీపీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ర్యాస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ర్యాస్ అంటే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మనకి కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ ఉన్నాయి. సో కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అంటే మనకి మేజర్గా మనకి ఈ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. సో మనకి లైక్ సపోజ్ ఫ్యాట్ అక్యుములేషన్ నార్మల్ బ్లడ్ వెజల్స్ జరిగితే దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం. అలా కాకుండా హార్ట్ మజిల్స్ బ్లడ్ సప్లై చేసే ఆ ఆర్టరీని మనము అయోర్టా అంటాం, కరోనరీ ఆర్టరీ అంటాం. సో ఈ కరోనరీ ఆర్టరీలో మనకు ఒకవేళ ఏదైనా లైక్ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోయింది అనుకోండి, సో కరోనరీ ఆర్టరీ నేరో అయిపోతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఇస్చిమియా అంటాం. ఇస్చిమియా మీన్స్ నేరోయింగ్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ ద ఫ్యాట్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇస్చిమియా తర్వాత యాంజైనా పెక్టోరిస్, దాని తర్వాత మన మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వస్తుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఐ యామ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఐ అంటే ఇస్చిమియా డ్యూ టు నేరోయింగ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్, నేరోయింగ్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ. సో కరోనరీ ఆర్టరీ నేరో అయిపోతే హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో అప్పుడు హార్ట్ మనకు ఒక పెయిన్ సిగ్నల్ ఇస్తుంది, లెఫ్ట్ సైడ్ పెయిన్, దాన్ని మనం యాంజైనా పెక్టోరిస్ అంటాం. సో ఓకే, సో దాన్ని ఒకవేళ ట్రీట్ చేయలేదనుకోండి పెయిన్ వచ్చిన తర్వాత కూడా, సో అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా కరోనరీ ఆర్టరీ బ్లాక్ అయిపోయి పర్టికులర్ ఏరియా ఆఫ్ ద హార్ట్ మజిల్స్కి కంప్లీట్గా బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, హార్ట్ మజిల్ ఒక ఏరియా డెత్ అయిపోతుంది. సో దీన్నే మనము మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. సో ఇదే ఐ యామ్. ఐ అంటే ఇస్చిమియా, ఏ అంటే యాంజైనా పెక్టోరిస్ పెయిన్, నెక్స్ట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ మీన్స్ మయోకార్డియం డెత్ అని. ఓకే, సో ఇవి డిఫరెంట్ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్. ఓకే, సో దిస్ is about cardiovascular system. I hope this is very helpful for you. సో నెక్స్ట్ వీడియోలో మనం హీమోపాయిటిక్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సో రిమైనింగ్ అన్నీ కూడా కొన్ని వీడియోస్లో మనకు షార్ట్గా చూద్దాం. క్విక్ రివైజన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.